ఈ రోజు ఉదయం 11 గంటలకి లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. ఎన్డీఏ నుంచి ఓం బిర్లా, విపక్షం నుంచి సురేష్ పోటీ పడుతున్నారు. ఎంపీలుగా ప్రమాణం చేయని 7 సభ్యులున్నారు. వీరిలో 5 విపక్ష సభ్యులు, 2 స్వతంత్రులు ఉన్నారు. ఇక ఓటు హక్కు కోల్పోయిన సభ్యులు ప్రమాణం చేయలేదు. వాయనాడ్కి రాహుల్ రాజీనామాతో ఒక ఎంపీ సీటు ఖాళీగా ఉంది. తమ ఎంపీలకు ఇప్పటికే పార్టీలన్నీ కూడా విప్ జారీ చేశాయి. ఏ కూటమిలో లేని 16 మంది ఎంపీలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు వైసీపీ ఎన్డీఏకే మద్దతు ప్రకటించింది. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. కొత్త పార్లమెంట్ భవనంలో ఇంకా ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ రాలేదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికకు సిద్ధమవుతున్నారు. స్పీకర్ ఎన్నికకు సంబంధించిన చరిత్రని ఒకసారి చూద్దాం. 48 ఏళ్ల తర్వాత లోక్సభలో స్పీకర్ ఎన్నిక జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడైనా సరే లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగానే జరిగింది. 1952, 1967, 1976లో